ప్రభుజీ ఇప్పుడు విష్ణువు అవతారాల్లోకెల్లా అన్ని అవతారాల్లోకెల్లా కృష్ణుడి ఒక్క అవతారానికి మాత్రమే అంటే ఒక బోయవాడి చేతిలో విషపు బాణానికి మరణించాడు అని చెప్పి వింటూ ఉంటాం. ఎందుకని ఇలా డిసైడ్ చేయబడిందంటారు? ఎలా సాధ్యపడింది అలా? అసలు కృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోయాడు అనేది అబద్ధం. అబద్ధమా? మరి ఒక విషయం మీకు మాట్లాడుకోవడానికి అడుగుతాను చెప్పు. చిన్నపిల్లవాడు 6 రోజులు 8 రోజులు అంత వయసున్న పిల్లవాడికి పూతన అని ఒక పెద్ద రాక్షసి వచ్చింది. ఒకసారి మీరు వినే ఉంటారు కృష్ణుడి యొక్క కథలో. విన్నారా పూతన రాక్షసి? విన్నా. 21 మైళ్ళు ఉండేది ఆ రాక్షసి. హ్మ్. ఎంత పిల్లవాడు చిన్నగా. 6 రోజులు. అటువంటి పిల్లవాడిని పట్టుకొని అలాంటి పూతన సంహారం 6 రోజులకి చేసిన కృష్ణుడు 21 మైళ్ళు ఉండే రాక్షసి. తృణావర్త, శకటాసుర, కేశి, అరుష్టాసుర, ప్రలంబాసుర, వత్సాసుర, ధేనుకాసుర, ఇలాంటి అసురులందరినీ, అఘాసుర, వ్యోమాసుర, ఇటువంటి అసురులందరినీ చిన్న వయసులో చిన్న పిల్లవాడు ఇలా బొమ్మలతో ఆడినట్టుగా చిన్నపిల్లలు యానిమల్ బొమ్మలను ఆడతారు చూడండి, అవి చిన్న పిల్లవాడు తీసుకొని ఇలా పడేశాడు అనుకోండి, ఆ డైనోసారస్ వెళ్ళి అలా గోడకి ఎత్తుక్కుంటుంది. అలా చిన్నపిల్లలు ఇంత దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ వణికిపోయి అసురులందరూ చిన్నపిల్లవాడిగా కృష్ణుడు సంహరించేశాడు. కాళీయ అనే విషపూరితమైన సర్పం పైన నృత్యం చేసి కాళీయుడిని తరింపజేశాడు ఆయన. కస్యానుభావో నదేవ విద్మహే తవాంగ్రిరేణు స్పర్శాధికార. కాళీయుడిని అనుగ్రహించిన కృష్ణుడు ఒకసారి మొత్తం కారు చిచ్చు మొత్తం అరణ్యంలో అంతా మంట పెట్టుకుంటే అనేసరికి మొత్తం మంట అంతా ఆయన లోపలికి వెళ్ళిపోయింది. గోవర్ధనగిరి 21 మైళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం. బృందావనంలో ఆనాటికి ఎంతో ఉండేది. గోవర్ధనుడికి ఒక శాపం ఉంది, రోజు ఆవగిందంతా తక్కువ అయిపోతావు అని. అందుకోసం ఇప్పుడు చూస్తే కృషించిపోయింది. కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా మహిమాన్వితంగా ఉండేది. అటువంటి పర్వతాన్ని 7 రోజులు 7 రాత్రులు చిటికని వేలిపైన, ఎడమ చేతి చిటికని వేలిపైన పట్టుకున్న కృష్ణుడు ప్రవాసన అనే ఒక పర్వతం ఉండేదండి. ఒక పెద్ద మౌంటైన్ పై నుంచి లాంగ్ జంప్ చేస్తాడు ఆయన. లాంగ్ జంప్ చేసినప్పుడు సేఫ్ ల్యాండింగ్ అవుతుంది ఆయనకి. మీకు ఇంకో విషయం చెప్తాను. యమలోకానికి వెళ్ళి వాళ్ళ గురువు గారి యొక్క శిష్యుని పట్టుకొని వస్తాడు కృష్ణుడు. అటువంటి శిష్యుడికి ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి యమలోకంలో శంఖం పూరించాడో యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీకేం కావాలో చెప్పు అనగానే, మా గురువుగారి శిష్యుని వదిలేసి అనగానే తీసుకొచ్చి, అయ్యా తీసుకోండి, నువ్వే ప్రపంచానికి సొత్తు, నువ్వేం కావాలన్నా ఇస్తాను అని యమధర్మరాజు ఇచ్చేసాడు. అటువంటి కృష్ణుడికి ఒక బోయవాడు బాణాన్ని పాదాలకు వదిలేస్తాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక పాదానికి, ఒక ఫీట్కి ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి, చనిపోతాడా? చనిపోరు. కాకపోతే కాలు మన సీరియళ్లలో పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ పోయినా సరే వాడు నెక్స్ట్ మినిట్ వాళ్ళ భార్య ప్రార్థన చేయగానే లేచి నించుంటాడు. అలాంటిది పరమాత్మ, భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కాలికి ఒక బాణం తలిగితే చనిపోతారు అని అంటే ఎలా మనం నమ్మగలుగుతాం చెప్పండి? ఎటువంటి స్వామి! మీకు విషయం చెప్తాను, అందుకే శాస్త్రాన్ని చదవాలి. ఇన్స్టాగ్రామ్ రీళ్ళు అవి ఇవి చూడకూడదు. భాగవతం ఏం చెప్తుంది అంటే, కృష్ణుడు అలా ఒక పెద్ద చెట్టు కింద శంఖచక్ర గదా పద్మములతో ఇలా విశ్రమించి ఉన్నాడు. దూరం నుంచి ఒక బోయవాడు చూశాడు కృష్ణుడిని. కృష్ణుడి యొక్క పాదము ఆయనకి ఒక జింక చెవిలా కనిపించింది అన్నమాట. అయితే దూరం నుంచి ఆయన బాణం వేశాడు. ఆ బాణం వచ్చి కృష్ణుడికి తలిగింది. తర్వాత ఆ బోయవాడు వచ్చాడు. ఇప్పుడు బాణం వేసాక చూస్తాడు కదండి, గురి తలిగిందా, ప్రాణం చూసుకోవచ్చు అని కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఓ కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా కృష్ణుడు అని దర్శిస్తాడు. 3 ప్రదక్షిణలు చేస్తాడు కృష్ణుడికి. కృష్ణుడు అంటే, అయ్యా నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని, నువ్వు నా విరమణ చేసే నేను లీలలో, నా అంతర్ధానం అయ్యే లీలలో నువ్వు కూడా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చావు కాబట్టి నీకు మోక్షాన్ని షూట్ చేసిన వాడేమో మోక్షానికి ఇచ్చేసాడు ఆయన, ఈయనేమో శరీరాన్ని విడిచిపెట్టేశారంటే ఎంత విచిత్రం చూడండి. దాని తర్వాత ఏదో ఆ బాణం అలానే ఉంది. స్వామి అన్నీ ఇంకా అవతార పరిసమాప్తి చెయ్యాలి అని అనుకునే సమయంలో దేవతలందరూ, వారి కోసం కదండి కృష్ణుడు ఆవిర్భవించింది, అందరు దేవతలు వచ్చి పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తున్నారనమాట. తండ్రి నా కోసం నువ్వు అవతరించావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని అందరూ కృష్ణుని స్తోత్రం చేస్తుంటే, కృష్ణో స్వదాగోపకతే ధర్మ జ్ఞానాభి సహ, కృష్ణుడు శరీరాన్ని వదిలేసి ఇక్కడ ఏదో తర్వాత ఆయన ఆత్మ పైకి వెళ్ళిపోయింది అలాంటిది ఏం ఉండదండి. ఆయన స్వయంగా
శరీరం పూర్తి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు కాదండి. కృష్ణుడు మనలాగా జీవుడు పంచభౌతికమైన దేహం కాదండి. జన్మ కర్మచ మే దివ్యం. ఆయన జన్మ దివ్యమే, ఆయన కర్మ దివ్యం, ఆయన శరీరం దివ్యం. ఆయన ఎలా అయితే ఆ చెట్టు కింద కూర్చున్నారో అలానే శరీరంగా ఆయన యొక్క ధామానికి చేరుకున్నారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి ఆయన ఆ సంకల్పం చేసేసుకున్నప్పుడు. కాబట్టి ఆ బోయవాడి చేతితో చనిపోయాడు అనేది పెద్ద అబద్ధం. ఇప్పుడు ఇక్కడ అంటే ఈయనకు మోక్షం కల్పించడం కోసమే ఆ బాణం తగలడమా ప్రభుజీ, లేదంటే రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపటము ఇదంతా? ఎందుకంటే వాలి చనిపోయే ముందు రాముడికి క్షమాపణ అడిగి, అయ్యా నువ్వు చేసింది ధర్మమే అని వాళ్ళ కుమారుడిని రాముడికి సరెండర్ చేయించి వెళ్ళిపోతాడు. కాబట్టి భగవంతుడికి మనలాగా ఎవ్రీ యాక్షన్ యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాంటి స్వామి దగ్గర పనిచేయవండి. కానీ ప్రతి ఒక్కరు ఉండదు. అదే ఉదాహరణగా తీసుకుంటారు. మనకి మనం వాట్సాప్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ కాలేజ్, ఫేస్బుక్ ట్యూషన్స్ ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి మనం ఇలా తయారయ్యాం. కానీ శాస్త్రంగా అర్థం చేసుకోవాలి మనం. కావున కృష్ణుడికి భగవంతుడికి పుట్టుక ఉండదు, భగవంతుడికి మరణం ఉండదు. ప్రభుజీ, దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉంది అని అంటారు. నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు, పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ. నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా? దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా, లేదంటే ఇది మూఢనమ్మకమా? దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు. ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి, మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి? అంటే మన ఆచరణ గొప్పదా, మన మాట గొప్పదా, మన సాధన గొప్పదా? మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ? భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతారు, లేదా తన యొక్క భక్తుల మాధ్యమంగా మాట్లాడతారు. అంతేకాని భగవంతుడు వచ్చేసి అని ఊగేసి ఏవేవో చేసేసి ఇవంతా ఏంటంటే ఒక భావన, ఒక ట్రాన్స్, నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు. కాబట్టి చాలా మంది అడుగుతారు, ప్రభుజీ అది నిజమా అబద్ధమా? వాళ్ళకి నిజం, నీకు అబద్ధం. వాళ్ళకి నిజం, మనకు అబద్ధం. ఎందుకంటే వాళ్ళు అలా నమ్ముతున్నారు నాకు వచ్చింది అని, కాబట్టి వాళ్ళకి నిజమే. నీకు నిజమా? కాదు, మనకు అబద్ధం. ఎందుకంటే దేవుడు రాడు, దేవుడు మనిషి పైకి రానే రాడు. హీ హ్యాస్ మెనీ అదర్ బెటర్ పొజిషన్స్ టు కమ్. కాబట్టి ఎవరికైతే మాకు దేవుడు వచ్చేసాడు అని అంటారో జస్ట్ మీకు నిజం అండి, యూఆర్ నాట్ డినయింగ్ ఇట్. నీకు నిజం, ఎందుకంటే నీ మానసిక స్థితి అలా నీకు చెప్తుంది. కానీ వేరే వాళ్ళు నమ్మవలసిన అవసరం లేదు. మరి దయ్యం పరిస్థితి ప్రభుజీ? దయ్యం వస్తుంది ఎందుకంటే చేసేవన్నీ రాక్షస పనులు కదా. వేరే వాళ్ళని హింసించటం, వేరే వాళ్ళని మాట్లాడటం, అపవిత్రంగా జీవించటం. కాబట్టి దయ్యం రావడానికి చాలా అనుకూలమైన పనులు చేస్తున్నా, దైవం రావడానికి అనుకూలమైన పనులు చేస్తున్నావా అనేది ప్రశ్నార్థం. కాబట్టి దయ్యం ఎవరి దగ్గరకు వస్తుందండి? ఎవరైతే చాలా నెగిటివ్గా ఉంటారో, నెగిటివ్, డిప్రెస్డ్, ఆ కళ లేకుండా, ఎప్పుడైనా సరే అంటే ధార్మికంగా చూడండి, కొంతమందిని చూస్తే మనకి ఆ భగవత్ కళ అనేది ఉట్టిపట్టే విధంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వేషభూషం కానీ, వాళ్ళ యొక్క సాధన కానీ, వాళ్ళ యొక్క వర్చస్సు కానీ, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ రావు. కానీ ఎవరైతే ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉంటారో, గ్లూమీగా ఉంటారో, అని నెగిటివ్ ఆలోచిస్తుంటారో, వేరే వాళ్ళకి నెగిటివ్ చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దగ్గర తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ప్రభుజీ, ఇప్పుడు ఒంటిపైకి దేవుడు రావటం అయితే కాదు, అది వాళ్ళ వరకే నిజంగాని మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇది పక్కన పెడితే దేవుడు మాకు కనిపిస్తాడు అని చెప్పి, మీకు కూడా చూపిస్తామని చెప్పి మధ్యకాలంలో అంటున్నారు. నిజంగా దేవుడు కనిపిస్తాడు? దేవుడితో ఫోన్ చేసి మాట్లాడించే వాళ్ళు కూడా ఉన్నారు. రాబోయే కాలంలో వచ్చేసారు ఆల్రెడీ. మన ధర్మంలో లేరు, పక్క ధర్మంలో ఉన్నారు. ఇంకా పక్క ధర్మం అంటూ పక్క మతాలలో ఉన్నారు. ఇంకా దేవుడు ఫోన్ నెంబర్లని. తర్వాత మీకు విషయం తెలుసా, స్వర్గంలో వాళ్ళకి ప్లాట్లు కూడా అమ్మే మతాలు కూడా ఉన్నాయి. ఇంకా అయ్యో, ఒక దేశంలో ఒక మతానికి చెందిన వాళ్ళు స్వర్గంలో నీకు ఇంత ప్లాట్, ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళ మత పెద్ద తీసుకొని వాళ్ళకి అమ్మిన వృత్తాంతాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకా ఇంత పిచ్చోళ్ళ జనాలు. మీకు కనిపించట్లేదా ఆ పిచ్చితనం ఎలా ఉందో? మన కింద పడిపోగానే అందరూ డాన్స్ లేయటం, వాడేదో నీళ్ళు జలంగానే ఖర్చు లేయంగానే
ఇట్లా చేస్తుంది వాళ్ళకంటే ఇంకా పిచ్చి ఇంకేం ఎయిడ్స్ బాగా చేసేస్తా అంటాడు, క్యాన్సర్ బాగా చేస్తా అంటే చచ్చిపోయిన వాడిని లేపేశాడు ఒకడు తెలుసా మీకు ఉత్తర భారతదేశంలో. అవునా ప్రభుజీ? డెత్ సర్టిఫికేట్ ఉన్న వాడిని లేపేశాడు ఓ దేవుడి పేరు మీద. అంటే మన దేవుడు కాదనుకోండి, ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమయ్యే అవును ఉంటుంది. అవును అర్థమైంది. అలాంటి వాళ్ళ వేలాది మంది వెళ్ళిపోయి హరిచేస్తూ గోల పెట్టేస్తూ కింద పడిపోయి అసలు నాకు ఇవి చాలా విచిత్రం అనిపిస్తుందండి. అంటే జనాలకు బుద్ధి ఉంటే వెళ్తారా అసలు అలాంటి ప్రదేశాలకు? చెప్పండి ఒకసారి. ఇలాంటివి జరుగుతున్నా కూడా చాలా చోట్ల మత మార్పిడిలు జరుగుతున్నాయి కదా ప్రభుజీ, మరి దాని గురించి ఏమంటారు? మంచి పని అనిపిస్తుంది మాకు. ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే కదండి. మూర్ఖులు ఉన్న వాళ్ళైనా అసలు మంచిగా ఉన్న వాళ్ళు కావాలి కదా మనకి. కాబట్టి ప్రలోభాలు ఎక్కువైపోయాయి మతం పైన. కాబట్టి ఆ ప్రలోభాలు తగ్గించుకోవాలి మనం. వేరే వాళ్ళే మన ధర్మం. అందుకే చెప్తున్నాను ఏంటంటే, ఎవరైతే శాస్త్రాధ్యయనం చేస్తారో, ఎవరైతే మంచిగా శాస్త్రాన్ని చదువుకొని వాటిని పాచరిస్తారో వాళ్ళని ఎవరు ఏ ప్రభావం పెట్టి మార్చలేరు. మూర్ఖపు ఆలోచనలతో ఉండి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మూఢనమ్మకం అని భావించి ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సంతోషం ప్రభుజీ, చాలా మంచి విషయాలు చాలా అద్భుతంగా వివరించారు, అందరికీ అర్థమయ్యే విధంగా. ధన్యవాదాలు. హరే కృష్ణ.